నీ శక్తి దేవుడే యుద్ధం జరిగిస్తున్నాడు. చప్పలు కొట్టండి గట్టిగా. దేవుడే నీకు యుద్ధం జరిగిస్తున్నాడు. దేవుడే నీ పక్షముగా ఆయన వ్యాజ్యమాడునుగాక, ఆయన యుద్ధం చేయునుగాక. యుద్ధములు మీలో ఎందుకు కలుగుచున్న యాకోబు పత్రిక లో జరిగే యుద్ధాల గురించి ఇప్పుడు మనకు అవసరం లేదులే, కానీ మన ఇళ్లలో జరుగుతున్న యుద్ధాల గురించి చెప్తాను. ఈ గురించి కలుగుతున్న చదవమాట. మీలో యుద్ధములు పోరాటములను దేని చేత కలుగుచున్నవి? మీ శరీరేచ్ఛల నుండియే కదా మీరు ఆశపడుతున్నారు, మీకు దొరకటం లేదు. చూడండి, వినండి, చాలా మందిలో ఈ యుద్ధాలు పోరాటాలు, భార్యాభర్తల మధ్య యుద్ధం, కొడుకు తండ్రుల మధ్య యుద్ధం, అక్కా చెల్లెలు. పాస్టర్ గారు ఇంటికి వచ్చాడని పక్కన తోడికోడల యుద్ధం అన్నమాట. తోడికోడల మధ్య యుద్ధం ఇది. నీ కాళ్ళు ఇరగొడతానే అంటది. ఆమె ఊరుకుంటుంది. అని చూస్తే ఆమె గూట్లో ఉన్న కోడిని తీసింది. కోడిని తీసి ఇరగొట్టి ఏకలు బీకి సట్లో పెడతాను. అది కరెక్ట్గాని రెండు ఆంబోతులు ఇరికించుకొని కొట్లాడుకుంటాయా, అట్లా ఈమె చుట్టాము ఆమె చేతిలో ఉండి వదలమంటే జరుగుతుంది. ఇక వాళ్ళ భర్త వీళ్ళ భర్త అన్నదమ్ముళ్ళే. భార్యల వల్ల ఇద్దరు అన్నదమ్ముల మధ్య మనస్పర్ధలు. చూడవా అది తెగిది కాదు, జుట్టు తెగి కోడి ఇసిరేసుకున్నారు, పిల్లి ఇసిరేసుకున్నారు. స్టార్ట్ అయింది ఆడ యుద్ధం. ఎందుకు జరుగుతున్న యుద్ధాలు? మీ భోగేచ్ఛలను బట్టి కదా. మీలో పోరాటాలు, పోట్లాట్లు, గొడవలు, ఇంట్లో అసమాధానాలు ఎందుకు కలుగుచున్నాయి? ఆ భోగేచ్ఛలను బట్టి, ఆ శరీరేచ్ఛలను బట్టి. ఏ రోజైనా పశ్చాత్తాపడ్డావా? ఏ రోజైనా దేవునికి స్థానం ఇచ్చి, స్థలం ఇచ్చి, ప్రభా నా యుద్ధంలో నువ్వు పోరాడయ్యా అని నువ్వు ప్రభు దగ్గర సరెండర్ అయిపోతే, హిజ్కియా లాగా అశూర్యులు వాడు చేస్తున్న భయం అందు నీకు ప్రార్థన చేస్తూ ఉండు. మొదట నువ్వు పశ్చాత్తాపడు. ప్రభా నా శరీర క్రియలు ఏంటి, నీ సన్నిధులు నీకు హెచ్చుగాకబడి నీకు హేయంగా ఉన్నానా? సామెతల పుస్తకంలో రాయబడిన చక్కటి మాట ఏంటి తెలుసా? ఒకని ప్రవక్తన యెహోవాకి ప్రీతికరమగునప్పుడు వాని శత్రువులందరూ కూడా వానికి మిత్రులుగా మార్చబడతారంట. దేవునికి స్తోత్రం.